సార్ నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? మోహన్ బాబు. మోహన్ బాబు గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో ముచ్చర్లని ఫోర్త్ సిటీగా డెవలప్ చేస్తామన్నారు. ఆ! సికింద్రాబాద్, హైదరాబాద్, సైదరాబాద్ లాగా. ముచ్చర్లకి అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండి అది మంచిదేనా? లాభమా? నష్టమా ప్రజలకి? ఎలా నష్టమండి? ఉన్నవన్నీ వదిలేసి అక్కడెక్కడో చేస్తానండి. అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి గదా! మరిక్కడ ఇది ఉండడానికి దిక్కు లేదు. చెప్పిన ప్రామిస్‌లు 6 ప్రామిస్‌లో 7 ప్రామిస్‌లు చేసాడు. వాటికి దిక్కు లేదు. ఇక్కడ వెళ్లి అక్కడెక్కడో సిటీ డెవలప్ చేస్తే ఈ సిటీ ఎందుకు డెవలప్ చేయాలి? ఉంది కదా! హైదరాబాద్ బానే ఉంది కదా! హైదరాబాద్ ఉంది. రింగ్ రోడ్ ఉంది. దీన్ని రింగ్ రోడ్ చుట్టూ ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది గదా! అక్కడెక్కడో డెవలప్ చేస్తారంటే ఏ డబ్బులు తినేయడానికి కదా! నాయుడు గారు చెప్పిన పద్ధతులు. కొత్తగా కట్టడాన్నో అక్కడేమో పెట్టేది డబ్బులు పెట్టడం, తినడం కోసం. అంతకు మించి ఏముంటుందండి? ఓకే. అది ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసం, భూముల కోసం అంతే. అంటే అంతే. వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళ డెవలప్‌మెంట్ కోసం అక్కడ ముందే కొనేసుంటారు భూములు. కర్చీఫ్‌లేసారు కాబట్టి అక్కడ డెవలప్ చేస్తామని చెప్పి అక్కడ మళ్ళీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. ఆ రేట్లు పెరగగానే అమ్ము పారదోపుతారు. అంతే కదా! ఆ! స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నాం అక్కడ. యువతకు నైపుణ్యాలు పెంచి స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ బోలెడు డబ్బులు ఇస్తది కదండీ! వాటిని పెట్టి చేయండి. మళ్ళీ అక్కడెక్కడ స్కిల్ యూనివర్సిటీ ఎందుకు? హ్మ్. మీరు స్కిల్ యూనివర్సిటీ ఏం చేస్తారు అక్కడ పెట్టి? హ్మ్. ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏదో స్కిల్ చేస్తున్నాం, బొక్క చేస్తున్నాం, బుసారం చేస్తున్నాం అంటున్నారు కదా! అదే ఇక్కడ చేసి తప్పించుకోమని చెప్పండి. ఆ ఫండ్స్ వాడుకొని చేసుకోమని చెప్పండి. ఇక్కడ ఓకే. ఉంది కదా! హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ బోలెడు ఉంది అక్కడ. హ్మ్. అక్కడ చేయమని చెప్పండి. హ్మ్. మళ్ళీ యూనివర్సిటీ పెట్టడం, అక్కడెక్కడ వెళ్ళడం ఎందుకు? అంటే ఏం లేదు సార్ రియల్ ఎస్టేట్. చంద్రబాబు నాయుడు ఏం చేశాడో అదే శిష్యుడు కదా! అంతే. ఇంకేముంది? అమరావతిలో రియల్ ఎస్టేట్ లైక్ ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్. అమరావతి పడవలేసి తిరుగుతున్నారు కదా! అక్కడ. అలాగే ఇక్కడ కూడా పడవలేసి తిరిగితే సరిపోతుంది మనం. అంటే ఇంకొక విషయం ఇప్పుడు అమరావతికి కూడా క్యాపిటల్ అయ్యే దానికి అంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎక్కడుందండి? ఉన్న సిటీలు మానేసి అమరావతి ఇంకోటి పడవలేసి తిరుగుతున్నారు అక్కడ. చూసారు కదా మీరు? ఇవాళ సముద్రంలో ఉందక్కడ. హ్మ్. దాంట్లో పడవలేసి తిరుగుతున్నారు. ఎప్పుడు డెవలప్ అవ్వాలి? అదంతా ఎప్పుడు ఎత్తు కావాలి? ఎప్పుడు డెవలప్ అవ్వాలి మీకు? హ్మ్. వెనకాల కొండ వాగుంది. కొండవీటి వాగు వచ్చిందని ఏం మునిగి వస్తుంది మొత్తం అంతా అనేది. హ్మ్. మొత్తం వాగు మూసేయాలి ముందు మనం. అర్థం ఉండాలి కదా! నేను సింగపూర్ నేను విజనరీ లీడర్‌ని అంటున్నాడు. ఎవరండి? ఆయనే. ఆయన నేను చెప్పద్దా చేస్తా ఏవండీ 20 ఏళ్ల నుంచి చెప్తున్నాడు విజనరీ నేను మొత్తం త్రూ ఔట్ లైఫ్ చూస్తున్నా పెద్ద మనిషిని. హ్మ్. వచ్చిన దగ్గర 90 దగ్గర నుంచి అదే చెప్తున్నాడు విజనరీ. ఏం విజన్? ఏం విజన్ ఉంది చెప్పండి? హైదరాబాద్ నేను కట్టానంటాడు. ప్రతి ఏమన్నా మాట్లాడితేను. అంతకుమించి ఏమైనా ఏం విజన్ ఉందో కనుక్కోండి ఒకసారి. హ్మ్. 54 ఇండస్ట్రీలు మూసేసాడు తెలుసా? అది విజన్. హుహు. 54 పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఆల్విన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మూసేసింది ఆయనది విజన్. మూసేసి మొత్తం అంతా రియల్ ఎస్టేట్ అమ్ము దొబ్బాడు. హ్మ్. వాళ్ళకి. అదే కదా! అదే మళ్ళీ శిష్యుడు చేస్తున్నాడు ఇక్కడ. ముచ్చెర్ల కాదు ఇంకోటి. ఓకే. 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 థాంక్స్. థాంక్ యూ.